తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అర్థమైందా? అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు. గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాకా పోకూడదు. కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు, ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో ఎచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి. వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నో వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నో మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. 2 విధాలా దీవించబడతావు. 1, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 2, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరా అని కొడ కొడ గట్టి కొడు, సచ్చు దెబ్బలు కొడసరా. చెప్పింది నిజం.